పెళ్ళైన ఇన్నేళ్లలో ఎన్నడూ లేంది మీరిలా చీర తెచ్చేసరికి షాక్తో కళ్ళలో నీళ్ళొచ్చాయండి అంతే. సర్లే, వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వు. వెళ్ళు. ఏమండి, మీకొక మాట చెప్పాలి. చెప్పు విషు. మీరు ఈ డ్రెస్లో చాలా చాలా బాగున్నారు. రోజు ఇలాగే రెడీ అవ్వండి. రోజా? ఒక్క రోజుకే డిపాజిట్ రాలేదని తెలిసి ప్రచారం చేసినంత కష్టంగా ఉంది నాకు. రోజంట రోజు. అయిపోయిందమ్మా, చెప్పేశాను. ఇక నేను వెళ్ళి పడుకోవచ్చా? అయ్యో, అప్పుడే ఏమైపోతుంది మావయ్య? ఇంకా చాలా ఉన్నాయి కదా. అయినా ఎమ్మెల్యే సీట్లు లాక్కునేదాకా ఈ తిప్పలు తప్పవులే. ముందు మీరు అత్తయ్యకి స్వీట్ చేసి తినిపించాలి. ఏంటి? నేనే చేసి నేనే తినిపించాలా దానికి? ఎవరు చేసినా పర్లేదు గాని నువ్వే చేసినట్టు తెచ్చి అమ్మకి ప్రేమగా తినిపించాలి. తప్పదుగా. వసుదేవుడు అంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడు. ఈ బసవరాజు దానికోసం పాయసం పట్టుకొస్తే తప్పే ఉందిలే. సరేరా, అలాగే చేద్దాం. సార్ సార్ సార్, పొద్దునుంచి మీరేం తినలేదు. కనీసం కొబ్బరి నీళ్ళైనా తాగండి సార్. ఓకే సార్. ఒకటి కొబ్బరి బొండం ఇవ్వయ్యా. సార్, కొబ్బరి బొండం తాగండి సార్. వైకుంఠం సార్, ఇంకో కొబ్బరి బొండం తీసుకురమ్మంటారా? వెళ్ళిన ప్రతి చోట ఎంక్వైరీ చేయమని చెప్పాను కదా. అయ్యో సారీ సార్, నేను మర్చిపోయాను సార్. ఇప్పుడే చేసొస్తాను సార్. వెళ్ళు. అన్న, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా? చూడలేదు బాబు. సార్, ఈ అమ్మాయిని ఎక్కడైనా చూసారా సార్? ఈ అమ్మాయిని చూశాను సార్. చూసారా? అవును సార్, చూసా. ఎక్కడ చూసారు? ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు? మొన్న ఒక హాస్పిటల్లో చూశాను సార్. హాస్పిటల్లో చూసావా? ఏ హాస్పిటల్లో చూసావు? ఎప్పుడు చూసావు? ఒక పెద్ద ఆయన్ని తీసుకొచ్చారు సార్. పేషెంటా? అవును సార్. ఏజ్ ఎంత ఉండొచ్చు? ఒక 60-70 మధ్యలో ఉండొచ్చు సార్. వైకుంఠం, ఆ ఫోటో చూపించు. సరిగా చూసావా? చూశాను సార్. నువ్వు చూసిన పెద్ద ఆయన ఈయనేనా? ఈయన కాదు సార్, ఆయన వేరే ఆయన సార్. ఈయన కాకుండా ఇంకెవరై ఉంటారు? సరే, నువ్వు మాతో పాటు హాస్పిటల్కి వచ్చేసాయి. ఇప్పుడా? వైకుంఠం. ఓకే సార్. రైట్, డబ్బు రా, డబ్బు తీసుకో రా. సరే పదండి సార్. త్వరగా పోనేవా? ఓకే సార్. జాను, వస్తున్నా జాను, నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వెక్కడికి పోలేవు.
అయ్యో తాత నేను జరుపుతా ఆగురి. ఆ, ఇప్పుడు మంచిగా చూసుకోరి. సిస్టర్, మేడం. మీ హాస్పిటల్లో ఏమైనా సీసీ కెమెరాస్ ఉన్నాయా? ఉన్నాయి మేడం. వదినా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఒక 1 hour ముందర హాస్పిటల్లో మెయిన్ హాల్లో సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తారా ప్లీజ్? ఒక్క నిమిషం మేడం. అంటే అతను హాస్పిటల్ సీసీ కెమెరా ఫుటేజ్ని వెతికితే గనుక నేను దొరికిపోతాను. అప్పుడు నేను చావకుండా బ్రతికుండి కూడా వృధానే. నేను చనిపోయినట్టు ఆయన నమ్మాలి అంటే నా ఆనవాళ్ళు కూడా దొరకకూడదు. ఇప్పుడే వెళ్ళి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ లేకుండా చేయాలి. మేడం, నా పేరు బాను. మొన్న శుక్రవారం తెలిసినోళ్ళని గీ దవాఖానకే తీసుకొచ్చిన. రిపోర్ట్స్ కావాలా? అయ్యో రిపోర్ట్స్ ఏం కాదు మేడం. గిడ మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి కదా. గా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది మీ దగ్గర ఉంటుందా మేడం? ఇవాళ్ళది ఉంది, లాస్ట్ ఇయర్ది కూడా ఉంటుంది. ఫుటేజ్తో నీకేం పని? అయితే మొన్న నేను హాస్పిటల్కి వచ్చింది ఎలాగైనా డిలీట్ చేయాలి, లేదంటే నా ఉనికికే ప్రమాదం. మేడం. ఏంటమ్మా నీ బాధ? ఏం లేదు, గా సీసీ కెమెరాలో ఫుటేజ్ చూడాలి. గదే రూమ్లో ఉంటుంది. అది నీకెందుకు? నిన్నే అడిగేది. హాస్పిటల్లో సీసీ కెమెరా ఫుటేజ్ నీకెందుకు? ఏం లేదు మేడం, ఉట్టిగానే అడిగినా.